ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ ఈ మధ్య ప్రమాదాలకు కేర్ ఆఫ్ గా మారిపోయాయి. బస్సు ఎక్కడం వరకే ప్రయాణికుల పని, గమ్యం చేరుతామా లేదా అనేది డౌటే. ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు రవాణా శాఖ అధికారులకు తలనొప్పిగా మారాయి. రవాణా అధికారులు ప్రతిరోజు రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. అధికారులకు కూడా ఎప్పుడేం జరుగుతుందోననే భయం పట్టుకుంది. కర్నూలు జిల్లాలో వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో లోపాలపై దృష్టి పెట్టారు రవాణా శాఖ అధికారులు. హడావిడిగా వారం రోజులు రాష్ట్రం మొత్తం తనిఖీలు చేసి ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటిని సీజ్ చేసినట్లు ప్రకటించారు. అలా వారం గడిచిందే, మళ్లీ యాక్సిడెంట్స్ పరంపర మొదలయ్యిందే. ఏలూరు జిల్లాలో భారతి ట్రావెల్స్, శ్రీ సత్యసాయి జిల్లాలో జబ్బా ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదాలు జరిగినప్పుడల్లా ప్రయాణికులు చనిపోతూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రైవేటు బస్సులను జనం వదలడం లేదు. ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండటం, ఉన్న బస్సుల్లోనూ సౌకర్యాలు సరిగ్గా ఉండకపోవడం ప్రైవేటు బస్సులకు కలిసి వస్తోంది. బస్సులు చెక్ చేస్తున్నామంటున్న అధికారులు డ్రైవర్లను చెక్ చేస్తున్నారా అని అనుమానం కలుగుతోంది. గతంలో టోల్ ప్లాజాల దగ్గర, చెక్ పోస్టుల దగ్గర వాహనాలను ఆపి డ్రైవర్లను కూడా తనిఖీ చేసేవారు. లైసెన్స్, ఫిట్నెస్ సహా అన్ని వివరాలు పరిశీలించేవారు. ఇప్పుడు రవాణా శాఖ అసలు తనిఖీలే మర్చిపోయిందా అనిపించేలా ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలోకి రాకుండా ఆల్ ఇండియా ఎలిజిబిలిటీ పేరిట వేర్వేరు రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉన్నప్పుడు ఫిట్నెస్ చెకింగ్ కి మాత్రం ఆల్ ఇండియా ఎలిజిబిలిటీ లేకపోవడం ఈ ప్రమాదాలకు కారణంగా చెప్పొచ్చు. ఫిట్నెస్ ప్రధాన కారణం కావడంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల కండిషన్స్ ప్రశ్నార్థకంగా మారింది. ఫిట్నెస్ లేని వాటితో పాటు బస్సుల్లో చేసిన కస్టమైజేషన్స్ ని చెక్ చేస్తున్నామని చెబుతున్న రవాణా శాఖ అధికారులు అసలు ఆ డ్రైవర్లకు ఆ బస్సులు నడిపే అర్హత ఉందా అని చెక్ చేయడం లేదు. ఏదైనా సంఘటన జరిగితే తప్ప స్పందించడం లేదు. దాంతో డ్రైవర్లలో నిర్లక్ష్యాన్ని పెంచుతున్నాయి. లైసెన్సులు ఇవ్వడానికి పెట్టే టెస్టులు కూడా అంతంత మాత్రమే. ఏజెంట్లను తప్పించామంటూనే డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్లు, టెస్టింగ్ సెంటర్లు పెట్టడం కొత్త సమస్యగా మారింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు కారణాలు వెతుకుతున్నామని చేతులు దులుపుకునే అధికారులు వరుస ప్రమాదాలతో ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఓవరాల్ గా ప్రమాదాలు జరిగితేనే తప్ప రవాణా అధికారులు స్పందించడం లేదు. ఈ ఉదాసీనత వదిలేసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రెగ్యులర్ గా తనిఖీలు చేస్తేనే ప్రయాణికుల ప్రాణాలకు భద్రత ఉంటుంది. లేదంటే ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారిపోవడం ఖాయం.